హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ కంప్లీట్గా నా కాశ్మీర్ టూర్ గురించి అండి. మేము Feb 14th సడన్గా ప్లాన్ చేసాం. నేనే మా వైఫ్ మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలని. సో ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో వెయిటింగ్ ఫర్ ద బోర్డింగ్ యాక్చువల్లీ. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. సో ఫైనలీ అవర్ బోర్డింగ్ హ్యాస్ స్టార్టెడ్. సో మొత్తం పీపీ కిట్తో అండ్ ఆల్ మేము ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నాం ఇప్పుడు. సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ సన్ రైజ్ ఓవర్. యాక్చువల్గా మేము చాలా సడన్గా ప్లాన్ చేసాం. చాలా సడన్గా అన్నీ టికెట్స్ అండ్ రూమ్స్ అండ్ ఆల్ అన్నీ బుక్ చేసాం అనమాట. అయితే యాక్చువల్గా మా ప్లాన్ ఏంటో ఒక 4-5 పాపులర్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ చూడడానికి. సో అవే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో హోప్ అన్నీ కవర్ చేయగలుగుతాం అనుకుంటున్నాము. సో అవన్నీ కలిపి నేను ఈ బ్లాగ్లో మీకు ఇప్పుడు పెట్టాను. ఈ 1 by 1 మీ ఇందులో చూడొచ్చు యాక్చువల్గా. సో నౌ అవర్ ఫ్లైట్ ఈస్ రెడీ టు టేక్ ఆఫ్. మేము యాక్చువల్గా ల్యాండింగ్ పార్ట్కి చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నారు అందరూ. సో యూ కెన్ సీ ద ల్యాండ్స్కేప్ ఓవర్ దేర్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా కెమెరా కంటే నేకెడ్ అయితేనే చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. యాక్చువల్గా ఇది వీడియో షూట్ చేయకూడదు యాజ్ పర్ ద నామ్స్, కానీ ల్యాండ్ అయ్యే ముందు యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ కెమెరా అనమాట. సో నౌ వీ హ్యావ్ రీచ్డ్ శ్రీనగర్ నుంచి మేము ఇప్పుడు మా ఫస్ట్ హోటల్ రూమ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ దారిలో మీరు చూడొచ్చు, మొత్తం మీకు సిఆర్పిఎఫే కనబడుతుంది మొత్తం అంతా. ప్రతి 100 మీటర్స్కి సిఆర్పిఎఫ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ షార్ట్ గ్లింప్స్ ఆఫ్ దాల్ లేక్ అండి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మన లాస్ట్ డెస్టినేషన్ ఇదనమాట జమ్మూ కాశ్మీర్లో. సో మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను లాస్ట్లో. మీన్వైల్ ఇప్పుడు మేము ఫస్ట్ రూమ్కి వెళ్తున్నాం. రూమ్ నుంచి అక్కడ ఫ్రెష్ అయ్యి కొంచెం ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం. సో ఇదంతా జస్ట్ ఒక హైలైట్ అనమాట మీకు. జమ్మూ కాశ్మీర్ ఎంటర్టైన్మెంట్ని దాల్ లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్. మోస్ట్లీ ఆఫ్టర్ ఎప్పుడైనా స్నో పడిన తర్వాత వస్తే మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. మోస్ట్లీ మన సౌత్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఒక 2 weeks బ్యాక్ ఒక హెవీ స్నోఫాల్ అయిందనమాట. సో అందుకే ఇంకా ఫ్రెష్ స్నో ఉందని చెప్తే మేము సడన్గా ప్లాన్ చేసాం. సో ఇప్పుడు మేము మా రూమ్కి వెళ్తున్నాం. అది యాక్చువల్గా దాని పేరు రాయల్ బాటో హోటల్ అనమాట, శ్రీనగర్లో. చాలా బాగుంది. అక్కడ మేము ఒకరోజు స్టే చేస్తాం. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మేము సోన్మార్గ్ అనే ఏరియాకి వెళ్తాం అనమాట. ఫస్ట్ విజిట్ సోన్మార్గ్. దానికన్నా ముందు మేము దిగిన రోజు 2 గార్డెన్స్ ఉన్నాయి. ఆ గార్డెన్స్ కవర్ చేసి ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత రోజు సోన్మార్గ్ ప్లాన్ అనమాట యాక్చువల్గా. అయితే మా హోటల్కి వెళ్ళే రూట్లో ఈ దాల్ లేక్ వచ్చిందనమాట. సో మేము అలా షూట్ చేసాం. ఇక్కడ దిగలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ మాకు లేట్ అయిపోయింది హోటల్కి వెళ్ళడానికి. సో హోటల్ రీచ్ అయిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఏదైనా కొంచెం లంచ్ ఆర్ టైప్ ఆఫ్ స్నాక్స్ తినేసి మేము ఫస్ట్ గార్డెన్స్ అవి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లాన్ చేస్తాం అనమాట. సో చూడండి వ్యూ వెనకాతలు ఎంత బాగుందో. సో దాల్ లేక్ అంటే మీకు సర్కంఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఘాట్స్ బట్టి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు, అంటే ఇలాగా ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది. ల్యాండ్ మార్క్స్ ఘాట్ వైజ్ ఉంటుంది అనమాట ఇక్కడ యాక్చువల్లీ. సో మీరు చూడొచ్చు ఇక్కడ అసలు ఇప్పుడు యాక్చువల్గా అయితే గ్రీనరీ అంతా ఏం లేదు, ఎందుకంటే రీసెంట్గా స్నో అయింది. గ్రీనరీ ఆఫ్టర్ ఏప్రిల్ మార్చ్ తర్వాత అవుతుంది అనమాట. చూసారా ఇక్కడ సైడ్లో స్నో అంతా ఎలా ఉన్నదో. సో ఇప్పుడే అంతా క్లీన్ చేస్తున్నారంట లాస్ట్ 1 week. సో మేము ఫ్రెష్ అయ్యాక ఒక ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం. సో ఇవి గార్డెన్స్ యాక్చువల్గా. ఇవి సమ్ మొఘల్ గార్డెన్స్ ఆర్ సంథింగ్. ఇవి
సో ఏంటంటే ఇప్పుడు గ్రీనరీ అంతా ఏం లేదు, సమ్మర్ టైంలో వస్తే కొంచెం గ్రీనరీ బాగుంటుందని చెప్పారు. చూసారా, గన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని కూడా చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఇక్కడ లోపల అలౌడ్ లేదు వెపన్స్, అందుకే అలా బోర్డు పెట్టారనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి అయితే చాలా మంచి వ్యూ ఉంది మాకు ఫోటోగ్రఫీకి. మేము ఆల్మోస్ట్ ఒక 100 ఫొటోస్ తీసాం అన్నమాట ఒక దగ్గరే. యాక్చువల్లీ ఇక్కడ అంటే టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా చాలా గ్రీనరీ ఉంటుందంట సమ్మర్లో. సో సమ్మర్లో ఇది మస్ట్ సీ ప్లేస్ అనమాట. సో సేమ్ అన్ని గార్డెన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి యాక్చువల్గా. మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఉన్నాము. కొంచెం ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ మేము వేరే గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఈసారి మేము అనుకున్నాం టూరిస్టులు ఎక్కువ ఉండరని, కాకపోతే చాలా చాలా ఎక్కువ ఉన్నారు. అన్ని ఫ్లైట్స్ ఫుల్ ఉన్నాయి. మేము వచ్చిన ఫ్లైట్లో దగ్గర మొత్తం ఫుల్ ఉంది, ఫ్రమ్ ఢిల్లీ టు శ్రీనగర్. అండ్ ఆల్సో చాలా పార్ట్స్ నుంచి వచ్చారు, ఫ్రమ్ ఢిల్లీ నుంచి, ఫ్రమ్ ముంబై, ఫ్రమ్ హైదరాబాద్. దగ్గర 6 ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యాయి మా ఫ్లైట్తో పాటు. అన్నీ ఫుల్ ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి డ్యూ టు కోవిడ్ చాలా చేంజ్ వచ్చింది జనాలకి. అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు వెకేషన్ గురించి అనుకున్నాం మేము. హోటల్స్ కూడా చాలా జామ్ ప్యాక్డ్ ఉన్నాయి. మాకు లక్కీగా మేము ఎక్కడ స్టే చేస్తే అక్కడ హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి మాకు బుకింగ్కి. యాక్చువల్గా మేము వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ త్రూ బుకింగ్ చేసాం అనమాట. వాళ్ళది ఒక హాలిడే ప్యాకేజ్ కన్సల్టెన్సీ ఉందన్నమాట. సో త్రూ దట్ కన్సల్టెన్సీ మేము అన్నీ బుక్ చేసుకున్నాం, ఎక్స్క్లూడింగ్ ఫ్లైట్స్ అనమాట. సో యాక్చువల్గా కనెక్టింగ్ ఫ్లైట్స్ హైదరాబాద్ టు శ్రీనగర్, హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు శ్రీనగర్ అనమాట. సేమ్ అలాగే రిటర్న్ కూడా అలాగే. మాకు శ్రీనగర్ వచ్చాక కోవిడ్ టెస్ట్ అది అయింది, అండ్ జస్ట్ ఒక 2 మినిట్స్ కంటే తక్కువ. అది కోవిడ్ టెస్ట్ అయ్యాక వెంటనే రిజల్ట్ వచ్చింది. సో మమ్మల్ని అక్కడి నుంచి రిలీవ్ చేశారు. యాక్చువల్గా అక్కడ దగ్గర నుంచి చూస్తే అక్కడ ఇంకా చాలా సీనిక్గా ఉంది అక్కడంతా ల్యాండ్. కానీ చలి మాత్రం అలాగా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అది ఒక 5:36 ఉంది ఆ టైంలో. సన్సెట్ లేట్గా అయినా సరే చలి మాత్రం చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది అనమాట అక్కడ. అలా స్లోగా అక్కడ టూరిస్ట్ డెన్సిటీ కూడా చాలా పెరిగింది. అందుకే మేము కొంచెం ఈ కోవిడ్కి భయపడి కొంచెం దూరంగానే తిరుగుతున్నాం అనమాట. ఫొటోస్కి మాత్రం ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా మంచి ఫోటోగ్రాఫర్స్ ఆర్ ఎవరైనా మంచి టీంతో వస్తే మంచి ఫోటోషూట్స్ అవి తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ లొకేషన్ నెక్స్ట్ డే సోన్మార్గ్కి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సోన్మార్గ్ శ్రీనగర్ నుంచి ఒక 1.5 hour to 2 hours జర్నీ ఉంటుంది అనమాట. సోన్మార్గ్ అంటే అది కూడా ఒక మంచి ప్లేసే. అదేంటంటే మెయిన్ గ్లేషియర్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ ఇన్ ద సెన్స్ వాటర్ వేస్ ఉంటాయి అనమాట. అంటే మోల్టెన్ గ్లేషియర్స్ వాటర్ వేస్ ఉంటాయి కదా, అలాంటివి అక్కడ ఫేమస్ అనమాట. అంటే చాలా బాగుంటాయి, అలాంగ్ ది ఘాట్స్ ఉంటాయి అనమాట. సో అక్కడికే వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో వెళ్ళే దారిలో కూడా మొత్తం చాలా స్నో ఉంది. రోడ్ సైడ్స్లో కూడా మొత్తం హిల్స్ అండ్ ఏరియాస్ అన్నిట్లో మొత్తం హెవీ స్నోఫాల్ అయిందంట రీసెంట్గా. సో యాక్చువల్గా మేము కొంచెం అనుకోకుండానే లక్కీగా కరెక్ట్ టైంకి వచ్చినట్టు మాకు అనిపించింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అంటున్నారు అందరూ, ఎందుకంటే ఎక్కువ స్నో ఉంటుంది కానీ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, క్లైమేట్ చాలా క్లియర్గా ఉంటుంది ఈ టైంలో అని అన్నారన్నమాట. సో మేము అదే అనుకుంటున్నాం. ఇలాంటి వ్యూ యాక్చువల్గా
మనకి ఎక్కడ చూడడానికి ఉండదు. ఇదే టైంలో మీరు వెళ్తే మీకు ఇలాంటి వ్యూస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సోన్మార్గ్ వెళ్ళే రూట్లో మీకు ఇలాంటి ఘాట్స్లోని స్నో అది కూడా ఉంటుందన్నమాట. సో ఇది మేము సోన్మార్గ్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి స్లైడ్స్ కిందకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాగే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు. ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ మీకు గమ్ బూట్స్ అవన్నీ మీకు ఇస్తారు. ఇక్కడ చూడండి మేము ఎలాగా యాక్చువల్లీ ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఎక్కుతున్నాం, కానీ చాలా డిఫికల్ట్ అది. ఏమైనా స్పైక్స్ ఉన్న షూస్ ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు మా పక్కన మాకు గైడ్ చేస్తున్న వాళ్ళు చాలా ఈజీగా నడుస్తున్నారు. నాకు చెప్తున్నారు అన్నమాట, పర్వాలేదు హ్యాపీగా నడంటే ఏం ప్రాబ్లం. సో ఇక్కడ మేము కొంచెం ఫోటోషూట్ గురించి స్నోతోని అలాగా కొన్ని పోజెస్ ఇస్తున్నాం అనమాట. కానీ చాలా ఫ్రెష్ స్నో ఉంది. కాకపోతే ఇంకా కొంచెం ట్రెక్కింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ అక్కడ స్నో లెవెల్స్ అవి చాలా డీప్గా ఉన్నాయని మమ్మల్ని జస్ట్ ఒక ఫేస్ 1 వరకే తీసుకెళ్లారు. దాని తర్వాత అక్కడ నుంచి సేఫ్ కాదని మళ్ళీ కిందకి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే హార్సెస్ కూడా ఎక్కడానికి ఛాన్స్ ఉంది. మేము హార్సెస్ కూడా ఆప్ట్ చేసుకున్నాం కొంచెం ట్రెక్కింగ్కి, గ్లేషియర్ ట్రెక్కింగ్కి, ఇంకా అన్నిటికీ హార్సెస్ కూడా యూజ్ చేస్తాం. వాటి హార్సెస్ కొంచెం వేరేగా ఉంటాయి, నార్మల్ హార్సెస్ లాగా ఉండవు. అంటే పోనీ టైప్స్లా ఉంటాయి అన్నమాట. అవి అక్కడ వెదర్కి యాప్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను పై నుంచి కిందకి స్ట్రెచ్లో వస్తున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ భయం కూడా వేస్తుంది. చాలా కంట్రోలింగ్ పవర్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి వచ్చాక నెక్స్ట్ డెస్టినేషన్ మేము వేరే దగ్గరికి, అంటే వేరే గ్లేషియర్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మా వైఫ్ కూడా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి బై హార్స్ వెళ్తాం అన్నమాట. ఇదేమో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది మధ్యలో. కిందన వాటర్ ఇంకా ఐస్ది కాంబినేషన్ బాగుందని అక్కడ ఆగి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. కానీ యాక్చువల్గా ఇది నెకెడ్ ఐస్తో చూసి చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను చెప్పాను కదా హార్సెస్, ఇవి. నేను మేల్ హార్స్ మీద కూర్చున్నాను, మా వైఫ్ ఏమో ఫీమేల్ హార్స్ అనమాట. సో ఇవి ఏంటంటే వీటికి ఒక 25 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. సో చాలా డిసిప్లిన్డ్గా వెళ్తాయి ఎక్కడికైనా. అవి రూట్ అన్నీ తెలుసు అనమాట వాటికి. ఇవే నేను చెప్పాను, ఇది అంటే గ్లేషియర్స్ నుంచి వాటర్ వస్తాయి. అక్కడ చూడండి మేము వెళ్తున్నాం, అక్కడికి మేము పాయింట్ నెంబర్ 2కి వెళ్తున్నాం అనమాట. అంటే సెకండ్ విజిటింగ్ స్పాట్కి వెళ్తున్నాం. సో వీరు ఏంటంటే ఎవరైతే మనల్ని తీసుకెళ్తారో వాళ్ళు చాలా బాగా మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అంటే అక్కడ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చింది అనుకోండి. మేము ఇప్పుడు విజిటింగ్ స్పాట్ నెంబర్ 2కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే వాటర్ విత్ గ్లేషియర్స్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా సీనింగ్గా ఉంటుంది వ్యూ. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కెఫెటేరియాస్ అవి ఉంటాయి. అక్కడ మొత్తం మనకి స్కీయింగ్, చిన్న చిన్న అంటే నార్మల్ స్కీయింగ్ అనమాట. ఇప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అక్కడ స్కీయింగ్ చేయడం బాగుంటుంది. ఇది మేము మా కెమెరా గురించి పోజ్ ఇస్తున్నాం అనమాట. కొంచెం వెదర్ అది బాగుంది కదా అని మా కెమెరామెన్ సజెస్ట్ చేశారు. అక్కడ మేము ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నాం. చాలా బాగా ఫ్రెండ్లీగా మంచి ఫొటోస్ తీశారు. మంచి ప్యాకేజ్ కూడా ఇచ్చారు మాకు, ఇంక్లూడింగ్ మెమరీ కార్డ్, అన్ని ఫొటోస్ తీయించుకున్నాం. సో చూసారు కదా పక్కన వాటర్ అలాగా, అంటే మనకి చిన్న ఫ్లోయింగ్ రివర్లా ఉంటుంది. చాలా ఓవర్ చిల్డ్ మైనస్లో ఉంటుంది అక్కడ. చాలా బాగుంటుంది అక్కడ, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడికి, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది. నాకు కొంచెం డిస్టెన్సే ఆల్మోస్ట్ ఒక 40 minutes to 1 hour పట్టింది మాకు అక్కడ రీచ్ అవ్వడానికి. చాలా స్లిప్పరీగా ఉంటుంది అన్నమాట. కానీ ఎవరైనా మస్త్ ఏరియాస్ ఇవన్నీ. బేసికల్గా మన సౌత్ పీపుల్కి ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. యాక్చువల్గా నార్త్ పీపుల్కి ఏం అనిపించదు, కానీ మనకి ఇదే ఒక నిజంగా హెవెన్ ఆన్ ఎర్త్ అంటే
లిటరల్గా హెవెన్ ఆన్ ఎర్త్ లాగే ఉంటుంది ఇదంతా. అక్కడ మేము చాలాసేపు కూర్చున్నాం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో మేము ఇక్కడ కూర్చున్నాము, కొంచెం టీ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ మేము తర్వాత రోజు గుల్మార్గ్ వెళ్ళామంట. గుల్మార్గ్ ఏంటంటే ఒక హైట్లో, చాలా హైట్లో ఉంటుంది ఇది మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది అనమాట, ఒక హిల్ అంతా. దాన్ని త్రూ కేబుల్ కార్ వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మేము ఘాట్ రోడ్ కవర్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే స్నో లెవెల్ చాలా హై ఉంటుంది అన్నిటికంటే. అండ్ ఇక్కడ ఈ రోడ్స్ కూడా ఎప్పుడు ఓపెన్ ఉండవు, అంటే నార్మల్ కార్స్కి. అక్కడ ఉన్న డ్రైవర్సే తీసుకెళ్తారన్నమాట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు నార్మల్ కార్స్కి కూడా అలౌ చేశారు. సో లక్కీగా మేము ఏ కార్లో అయితే వెళ్ళామో ఆ కార్లోనే మేము పైన గుల్మార్గ్ రిసార్ట్ వరకు వెళ్ళిపోయాము, మాకు ఇచ్చిన హోటల్ రూమ్ వరకు. సో అక్కడ మేము ఆగుదాం అనుకున్నాం కానీ యాక్చువల్లీ అలౌడ్ లేదు. అందుకే మేము మా జర్నీ అంతా ఇలాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపిస్తున్నాను, అప్ టు టాప్ ఆఫ్ ది మౌంటైన్ అనమాట. సో ఇది గుల్మార్గ్ ఏరియా. మనం ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి మంచి సీనిక్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ ఏంటంటే దీన్ని దేవదార్ చెట్లు అంటారు అనమాట. వీటికి 100 years లైఫ్ ఉంటుంది. సో ఫైనల్గా గుల్మార్గ్ ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత చూసారా, అసలు అన్బిలీవబుల్ వ్యూ ఉంటుంది అంతా. అసలు మనం యాక్చువల్గా ఎక్కడైనా ఫారెన్లో, స్విట్జర్లాండ్లో అన్నీ చూస్తాం, కానీ మీరు మాత్రం ఏరియా వస్తే ఎప్పుడు మర్చిపోరు మీ ఎక్స్పీరియన్స్ని. చూసారా, రిసార్ట్స్ అన్నీ స్నోతో కవర్ అయి ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర మీకు 4 to 5 feet స్నోతో మొత్తం కవర్ అయి ఉంది ల్యాండ్ అంతా. కానీ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. వాక్వేస్ అండ్ పాత్స్ అండ్ రోడ్స్ అన్నీ బాగా క్లీన్ చేశారు. హోటల్స్ చాలా కోజీగా ఉంటాయి. మాకు కూడా చాలా మంచి హోటల్ మేము బుక్ చేసుకున్నాం. అది కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గండోలా రైడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ కేబుల్ కార్ అనమాట. కేబుల్ కార్లోని 2 phases ఉంటాయి అనమాట. phase 1 ఉంటుంది, phase 2 అంటే దోస్ ఆర్ ఫర్ స్కీయింగ్ చేసిన వాళ్ళకి, ప్రొఫెషనల్ స్కేట్ బోర్డింగ్ వాళ్ళకి, ఐస్ స్కీయింగ్ చేసిన వాళ్ళకి ఉంటుంది అనమాట. phase 1 అంటే నార్మల్ టూరిస్ట్ వాళ్ళకి, జస్ట్ మనం నార్మల్గా వెళ్ళి అక్కడ స్నో ఎంజాయ్ చేసి చిన్న చిన్న రైడ్స్ అవి ఉంటాయి, అవి ఇంట్రెస్టెడ్ అయితే తీసుకోవచ్చు. స్లెడ్జ్ రైడ్స్ ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. సో అవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. కానీ అక్కడికి వెళ్తే ఎక్కువ స్నో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఓన్లీ స్నో కావాలన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడికి వస్తే సరిపోతుంది, మిగతా ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయకుండా. అయితే ఇప్పుడు మేమైతే స్టార్టింగే ఇక్కడికి వద్దాం అనుకున్నాము, కానీ యాక్చువల్గా మా ప్యాకేజ్ వల్ల మేము అన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ మీరు ఒక 2 or 3 days ఉంటే మాత్రం కంప్లీట్గా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. సో ఇక్కడ కూడా మేము ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నాము, ఎందుకంటే మనమే ఫొటోస్ తీసి వీడియోస్ తీయాలంటే మనకు అవ్వదు, మనం ఎంజాయ్ కూడా చేయలేం. సో ఇది ఎంట్రన్స్ అనమాట గండోలా రైడ్కి. టికెట్స్ తీయడానికి. అండ్ ఇక్కడ నుంచి ఒక 1 floor పైకి వెళ్ళి అక్కడ నుంచి కేబుల్ కార్ బోర్డ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చాలామంది స్కీయర్స్ ప్రొఫెషనల్గా 3-4 years నుంచి నేర్చుకొని, అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ పాస్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే ఒక 1 week పాస్ ఆర్ 10 days పాస్ ఉంటుంది. అయితే 10 days వాళ్ళు వెళ్ళి మొత్తం స్కీయింగ్ చేస్తారు కంప్లీట్గా. అది ఇంక్లూడెడ్ ఫుడ్ అండ్ హోటల్ ఉంటుంది. ఇక్కడ స్కీయింగ్ చేయడానికి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి మనకి. ఇన్స్టిట్యూట్లోని నేర్పించి ఫస్ట్ ఒక ఇనీషియల్ ఫండమెంటల్గా ఏమేమి కావాలో అన్నీ నేర్పిస్తారు. సో అది పాస్ అయితే మనం ఇంకా 2nd stage 3rd stage అలాగా year by year అడ్వాన్స్మెంట్ ఉంటుంది అనమాట. సో చాలామంది చాలా సీరియస్గా ఇక్కడ వచ్చి స్కీయింగ్ చేస్తున్నారు, చూసాను నేను. ఎందుకంటే మా గండోలా రైడ్లో, అంటే మా కేబుల్ కార్తో ఎక్కిన ఒక పర్సన్ కూడా చాలా సీనియర్ స్కీయర్ అంట. సో అప్పుడు తెలిసింది స్కీయింగ్ చాలా సీరియస్ స్పోర్ట్ అనేసి.
ఇక్కడ చూడొచ్చు మీరు చాలామంది ఎలాగా స్కీ బోర్డ్స్ స్నో బోర్డ్స్తో అలా టికెట్ గురించి ఎదురు చూస్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ లోకల్ గైడ్స్ కూడా ఉంటారు. మీరు 500 పే చేస్తే అన్నీ ఆలే టికెట్స్ తీసుకొని మీకు డైరెక్ట్గా అక్కడ మీకు అంటే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా డైరెక్ట్ తొందరగా కేబుల్ కార్ అరేంజ్ అయినట్టు చూస్తారన్నమాట. సో ఇక్కడ మేము పైకి వచ్చేసరికి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ లైన్లో. సో ఫైనల్గా మేము కేబుల్ కార్ మా టర్న్ వచ్చింది. మేము కేబుల్ కార్లో ఎక్కి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యామన్నమాట. టోటల్ ఇది 9 minutes రైడ్ అండి టు phase 1. మేము ఓన్లీ phase 1 వరకు వెళ్ళాము. అండ్ ఈ 9 minutes రైడ్ మనకి పర్ హెడ్ 700 to 800 ఎంతో ఉంటుందండి యాక్చువల్గా. సో phase 1 అంటే 2 and 4 అనమాట. యాక్చువల్గా 1 hour to 1.5 hours ఇస్తారు. సో ఇది కేబుల్ కార్ నుంచి వ్యూ అండి. ఇది యాక్చువల్గా అయితే కేబుల్ కార్ గ్లాసెస్ అంత క్లియర్గా లేవు, అందుకే కొంచెం వీడియో అంత క్లియర్గా లేదు మీకు. కానీ అక్కడ నుంచి మీకు నేకెడ్ ఐతో వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అంత ఫుల్లీ టోటలీ కవర్డ్ విత్ స్నో. యాక్చువల్గా లైఫ్లో ఒకసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఇదంతా. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వ్యూ అంతా. సో అలా పైకి వెళ్తున్న కొద్దీ మనకి యాక్చువల్గా కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది. మీరు యాక్చువల్గా ఇలాంటి టూర్స్ చేసే ముందు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అది మెయింటైన్ చేసి మనం స్టార్ట్ అయితే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా స్లీపింగ్ టైమింగ్ కూడా కొంచెం మారుతుంది, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి మేము స్కీయింగ్ చేస్తున్నాను కూడా చూసాము. యాక్చువల్లీ కెమెరాలో నేను క్యాప్చర్ చేయలేకపోయాను కానీ సో మాతో పాటు స్కేట్ బోర్డ్ చేసిన వాళ్ళు స్కీయింగ్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు కేబుల్ కార్లో. వాళ్ళు చెప్తున్నారన్నమాట, మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. మేము ఒకళ్ళు 7 years నుంచి వస్తున్నారంటే ఒకళ్ళేమో 8 years నుంచి వస్తున్నారంట. సో వాళ్ళకి బాగా తెలుసు ఇక్కడ ఏంటి ఉంటాయి ఫేమస్ ప్లేసెస్ తిరగడానికి, ఎలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా. వాళ్ళని ఆ డౌట్స్ అన్నీ మేము అడిగి వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మీరు చూసిన పాయింట్ అది phase 2 పాయింట్ అండి, టాప్ పాయింట్. అక్కడ నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారనమాట రిటర్న్లో జనాలు. అక్కడ నుంచి చైర్ కేబుల్ ఉంటుంది, చైర్ కేబుల్ నుంచి phase 2కి వెళ్ళి అక్కడ నుంచి స్కీ చేసుకుంటూ వస్తారన్నమాట అందరూ. సో ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి ఒకేసారి కొంచెం ఆ కళ్ళని మేము నమ్మలేదు, అంత సీనిక్గా ఉంది. ఎటు చూసిన స్నో అనమాట, అంత ఫ్లాట్ సర్ఫేస్. అంతా జస్ట్ ఒక మూవీ ఒక సీన్ లాగా ఉంది. అసలు నమ్మలేకపోయాం స్టార్టింగ్లో. స్విట్జర్లాండ్ అంటే ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్ అంటే ఇలాగే ఉంటుంది అంటున్నారు జనాలు కూడా. ఎలాగైతే టీవీలో చూస్తామో మూవీస్లో చూస్తామో సేమ్ అలాగే ఉంది. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి రెస్టారెంట్స్ అక్కడ. ఇంకా ప్రైస్ కూడా అంత ఎక్కువేం లేదు. ఇక్కడ మేము ఒక స్నోమ్యాన్ తయారు చేయడానికి ట్రై చేసాము. కానీ యాక్చువల్గా ఇక్కడ ఐస్ ఏంటంటే అది చాలా బ్రిటిల్గా ఉంది స్నో. అండ్ ఆల్రెడీ అక్కడ అందరు నడుస్తున్నారు కదా, నడిచి అక్కడ బ్రిటిల్ అయిపోయింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళి తయారు చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఆల్రెడీ ఈ స్లెడ్జెస్ అండ్ ఈ స్కీస్ వాళ్ళంతా ఆక్యుపై చేశారనమాట. ఇంకా దాని గురించి అక్కడే కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసాము. చాలా ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ లోకల్ టీ లాగా ఉంటుంది అనమాట, కావా అంటారు దాన్ని, అది కూడా ట్రై చేసాం. కావా చాలా బాగుంటుంది. యాక్చువల్గా కొన్ని హర్బ్స్తో తయారు చేస్తారు, అది సాఫ్రన్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తారు అనమాట. చాలా బాగుంటుంది అది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను కొనుక్కున్నాను అక్కడి నుంచి తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది టేస్ట్, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. అక్కడే మేము రెస్టారెంట్కి వెళ్ళాము. వెళ్ళి కాశ్మీరీ పులావ్ అని ఒక డిష్ ట్రై చేసాము, అది కూడా చాలా బాగుంది.
నెక్స్ట్ కబాబ్స్ కూడా ట్రై చేసాం, అది చాలా బాగుంది. చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు. సో అలా కూర్చొని చాలాసేపు అక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేసాం అనమాట. అక్కడ అన్నీ ఉంటాయి మీకు. స్కీ టెంపరీగా చేయాలంటే జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అది కూడా ఇస్తారు మీకు. కాకపోతే మీరు బార్గెనింగ్ స్కిల్స్ బాగా ఉండాలి వీళ్ళ దగ్గర. ఎందుకంటే మీరు చాలా అంటే 3000, 4000, 5000 మీరు బార్గెన్ చేయకపోతే ఎంతైనా చెప్తారు. కాకపోతే అక్కడ కొంచెం చూసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళని త్రూ మీరు వెళ్తే కొంచెం బాగుంటుంది. లేకపోతే మీకు ఎంత పే చేయాలా ఏంటా అని మీకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ చాలా 99% జెన్యున్గా ఉంటారు అందరూ. కాకపోతే మీరు డీల్ చేసిన దాన్ని బట్టి కొంచెం హిందీ వచ్చి ఉండాలి. హిందీ వస్తే మీకు బెటర్. యాక్చువల్గా మాకు హిందీ ప్రాబ్లం లేదు కాబట్టి మేము హిందీ అంతలాగా ఎవరు అక్కడ ఇబ్బంది పడలేదు. అందరితోని బాగా మాట్లాడి అందరితోని యాక్చువల్గా అన్నీ తెలుసుకొని మేము ముందు నుంచే కొంచెం రీసెర్చ్ చేసుకొని వెళ్ళామన్నమాట. అంటే ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలి, యాక్చువల్గా ఎక్కడ ఏ రైడ్ తీసుకోవాలి, ఎక్కడ ఏవేవి కవర్ చేయాలి అవన్నీ అనుకునే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ చూసారా మీరు, ఇదంతా స్కీయింగ్ పాయింట్స్ అనమాట, ఈ టాప్ పాయింట్స్ అన్నీ. అలా కేబుల్ కార్స్ చూసారు, కేబుల్ కార్స్ త్రూ ఫేజ్ 2కి వెళ్తున్నారు. మేము అలాగా జస్ట్ అలా వాక్ చేసి అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అలా ఫొటోస్ తీసుకుంటాం డిఫరెంట్ యాంగిల్స్లోని. అక్కడ యాక్చువల్లీ ఇక్కడ సన్ అప్పుడే జస్ట్ కొంచెం స్కై అంతా క్లియర్ అయిందండి. అది ఆ సన్ రైజ్ పడుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు యాక్చువల్గా మీరు ఇలాగా వీడియో ఆర్ వ్లాగ్స్ ఆర్ మీరు ఫొటోస్లో చూసే కంటే రియల్గా ఒకసారి వెళ్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాలా ఎకనామికల్గా వెళ్ళచ్చు, చాలా వేస్ ఉన్నాయి ఇక్కడ రావడానికి. ఒకవేళ మీకు ఏమైనా దీనికి ఎక్స్పెండిచర్స్ అండ్ ఎలాగ వెళ్ళాలి ఏంటి, ఈజీగా వెళ్ళాలి, ఎవరైనా గైడ్ ఇన్ఫర్మేషన్ కావాలా లేకపోతే టికెట్ బుకింగ్స్ ఏమైనా కావాలంటే మీరు నా కమెంట్స్లో చెప్తే నేను మీకు అన్ని ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను. మొత్తం ఐటర్ని అంతా మీకు ఎలా కావాలో మీ బడ్జెట్ బట్టి నేను ఇస్తాను అనమాట. ఇది ఏంటంటే ఒకసారి మీరు వచ్చారంటే మీకు ఒక లైఫ్ లాంగ్ మెమరీలాగా ఉండిపోద్ది ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ అన్నీ అనమాట. సో మేము కూడా ఏంటంటే ర్యాండమ్గా ఒకసారి జస్ట్ ఒక ట్రై చేసి చూసాం ఎలాగ ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా వైఫ్ ఏమో టైం అయిపోతుందంటే ఇంకా రాను అని అలాగా ఇక్కడే ఉండిపోతుంది. అంత స్నో అంత బాగా నచ్చింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే మీకు థర్మల్స్ అవన్నీ చాలా కంపల్సరీ. మీరు జమ్మూ కాశ్మీర్ రీచ్ అయిన వెంటనే మీ థర్మల్స్ ఉండాలి మీకు. ఎందుకంటే టెంపరేచర్ అలా మెయింటైన్ అవుతుంది బాడీది. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్, ప్యాంట్స్ అవన్నీ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 2 hours స్పెండ్ చేసేసాము. సో దట్ ఈస్ అవర్ గుల్మార్గ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చింది పహల్గమ్ అనే అంటే ఇది ఒక బేసిక్గా హై హిల్ రిసార్ట్ అనమాట. పహల్గమ్ ఊరు. ఇక్కడ ఏంటంటే రాఫ్టింగ్ చాలా ఫేమస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదేంటంటే రివర్ ఉంటుంది అనమాట సమ్మర్లో. ఎందుకంటే గ్లేషియర్ కరిగి రివర్ అవుతుంది, అక్కడ రాఫ్టింగ్ అవుతుంది అనమాట. చాలా ఫేమస్ అది. దీన్ని యాక్చువల్గా మినీ స్విట్జర్లాండ్ కూడా అంటారు పహల్గమ్ని. రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఏదైనా క్యాజువల్ ఉంటారు కదా, మనకి ఒక కామిక్స్లో చూస్తాం సేమ్ అలాగే ఉంటుంది ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం వైఫై ఫెసిలిటీ అయితే తక్కువ ఉంటుంది, ఎందుకంటే హిల్ టాప్ కదా. మీరు అక్కడ ఇంకోటి ఏంటంటే మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళేటప్పుడు గ్యారంటీగా మీరు ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకెళ్ళాలి. లేకపోతే మీకు ప్రీపెయిడ్ అస్సలు పనిచేయదు అక్కడ. మీకు ముందు నుంచే చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను హోటల్ వైఫైస్తో మేనేజ్ చేసేవాడిని అనమాట. అక్కడికి వెళ్ళాక నేను ఫస్ట్ హోటల్కి వెళ్ళిన వెంటనే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ ఎలా ఉంది అంటే సిట్ అవుట్ ఏరియాస్ అవి, అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. చాలా హైట్లో కట్టారు హోటల్స్. యాక్చువల్గా మీకు అక్కడ హోటల్ స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇదేంటంటే రీసెంట్గా డెవలప్ చేసిన ప్రాపర్టీ అనమాట. ఒక ఫైర్ ప్లేస్ ఉంది, అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. ఇదంతా ఏంటంటే యాక్చువల్గా ఫైర్ ప్లేస్కి ఇది ఆన్ డిమాండ్గా చేస్తారన్నమాట. అంటే ఎవరైనా గెస్ట్ ఒక 10 members ఆర్ మోర్ దెన్ 6 members వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అది ఫైర్ ప్లేస్ ఆన్ చేస్తారన్నమాట. అయితే ఇది మా రిసార్ట్ ఎంట్రన్స్. వీడియో తీస్తాం. సో బేసిక్గా మేము
ఒకసారి మా రూమ్ చూపిద్దామని వీడియో తీస్తున్నాం. ఇది అయితే ఇది రిసెప్షన్ ఏరియా అనమాట. సో రిసెప్షన్ మా రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ లోపల కూడా వీళ్ళు హీటర్స్ పెట్టారు. మొత్తం చాలా కోజీగా మొత్తం హోటల్ ఇన్సైడ్ అంతా మెయింటైన్ చేశారు. అంటే చల్లగా లోపల రాకుండా, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం హీటర్స్ అవన్నీ మనం ముందు నుంచే చూసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కంటిన్యూస్ హీటర్ ఆన్లోనే ఉండాలి. బెడ్ హీటర్స్ గీజర్ హీటర్స్ కూడా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఒక మంచి అంటే ఒక ఇటాలియన్ స్టైల్ లాగా ఉంటుంది. అంటే అంతా వుడెన్ ఫినిష్తో ఉంటుంది అనమాట మొత్తం. ఒక మంచి క్వీన్ సైజ్ బెడ్, జస్ట్ ఒక చిన్న కబోర్డ్. దీని మెయిన్ ఏంటంటే మనకి ఒక ఇప్పుడు చూస్తారు, మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీనికి వ్యూ అనమాట. రూమ్ నుంచి ఇది బెడ్. సో టీవీ ఇచ్చారు, అది ఎలాగో చూడండి. ఇదేంటి మెయిన్ ఏంటంటే బాల్కనీ అనమాట. బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంది. మెయిన్ వ్యూ గురించి రూమ్ సెలెక్ట్ చేసాం అనమాట. ఇది ఒక సిట్అవుట్ ఏరియా, ఇందాక చూపించాను కదా మీకు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ ఏదో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇది పహల్గామ్ రూమ్ అనమాట, టోటల్ టూర్. అది ఇక్కడ నుంచి సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఇక్కడ మా పహల్గామ్ టూర్ ఎండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మా ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ దాల్ లేక్. సో ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఇది ఫైనల్ డెస్టినేషన్. ఎందుకంటే ఇది మాకు ఎయిర్పోర్ట్కి దగ్గర. సో లాస్ట్ హాల్ట్గా పెట్టుకుంటే ఇది అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవచ్చు అనుకున్నాం అనమాట యాక్చువల్గా. సో దాల్ లేక్ ఏంటంటే హౌస్ బోట్స్ ఉంటాయి అనమాట. సో ఇందాక మీకు దేవదార్ ట్రీ అని చూపించాను కదా, ఆ ట్రీస్ చెక్కలతో తయారు చేస్తారు అనమాట. సో ఆ హౌస్ బోట్కి వెళ్ళడానికి మేము చిన్న బోట్స్లో బోట్ చేసుకోవాలి. ఈ లోపు మాకు ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ చూపించిన తర్వాత మా హోటల్ రూమ్కి తీసుకెళ్తారు అనమాట. సో ఈ లోపు మాకు కరెక్ట్ టైంకి, ఆకలేసే టైంకి ఇక్కడ మాకు ఈ కబాబ్స్ సర్వ్ చేయడానికి వచ్చారు వీళ్ళు. ఏంటంటే అన్నీ ఉంటాయి షాపింగ్ చేయడానికి, అన్నీ మీకు కావాల్సినవి. జ్యువెలరీ, నెక్స్ట్ ఈ స్వెటర్స్, జర్కిన్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా కేసర్, కుంకుమ పువ్వు అలాంటివన్నీ మీకు అమ్ముతారు ఇక్కడ. అన్నీ మీ బోట్ పక్కనే వచ్చి వాళ్ళు మీకు అన్నీ చూపించి, ఒకవేళ మీకు డీల్ నచ్చితే మీరు కొనుక్కుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు అసలు ఫోర్స్ చేయరు ఎవరిని. చాలా హంబల్గా, చాలా బాగా మాట్లాడతారు. అదైతే నేను గమనించి. చూసారా బోట్, ఇవి ఒక 100 years ఉంటాయంట. అటుగా లైఫ్ ఉంటుందని చెప్పారు యాక్చువల్గా. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. సో వీళ్ళు ఏంటంటే అలాగా ఈ బోట్స్, చిన్న బోట్స్ అలా తిరుగుతూనే ఉంటాయి అంటిల్ అంటే సన్సెట్ అయ్యేంత వరకు. ఎందుకంటే టూరిస్ట్ని తిప్పుతూనే ఉంటాయి. అంటే ఘాట్స్, మనకు అసైన్ చేసిన ఘాట్స్ నుంచి హోటల్ తీసుకెళ్ళేంత వరకు వీళ్ళే రెస్పాన్సిబుల్ అనమాట. మొత్తం లోకల్ మార్కెట్ అంతా, హౌస్ బోట్ మార్కెట్స్ అన్నీ తిప్పిన తర్వాత మనకి లాస్ట్ మనకి ఏదైతే మేము బుక్ చేసుకున్నామో డిపెండింగ్ అపాన్ ద హోటల్, వాళ్ళు మనని అక్కడ డ్రాప్ చేసేస్తారనమాట. సో ఫైనల్గా మేము మా హౌస్ బోట్కి రీచ్ అయిపోతున్నాము. అయితే దిస్ ఈజ్ అవర్ హౌస్ బోట్. సో ఇక్కడ మేము ఒక 1.5 day ఉంటాము. దీని తర్వాత మేము శ్రీనగర్ ఎయిర్పోర్ట్ త్రూ హైదరాబాద్ రీచ్ అయిపోతాం అనమాట. సో ఇది మా హౌస్ బోట్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ హౌస్ బోట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి కోజీ ప్లేస్, చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు యాక్చువల్గా బయట నుంచి చూస్తే ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా ఎవరు నమ్మరు. ఇదంతా ఫినిషింగ్ అండ్ డిజైన్ అంతా చాలా సూపర్గా ఉంది ఇది. సో ఎంట్రన్స్ ఒక హాల్ సిట్ అవుట్ అనమాట. ఒక ఫైర్ ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ ఆ సోఫా కూడా సేమ్ అదే వుడ్తో చేసింది. చాలా మంచి క్వాలిటీ వుడ్ అనమాట అది.
సో మేము కూడా చిన్న చిన్న సోవెనీర్స్ కొన్నాము సేమ్ వుడ్తో చేసినవి మా రిలేటివ్స్కి ఇవ్వడానికి. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ అవి కొన్నాం అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క హౌస్ బోట్లో మినిమం 5 రూమ్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఒక 12 or 15 రూమ్స్ ఉంటాయి అనమాట. సో మాకు అన్నీ చూపిస్తున్నారు మీకు ఏ రూమ్ కావాలి ఏంటి అనేది. సో బేసికల్గా రూమ్ అంటే ఇలాగ ఉంటుంది, ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది, ప్లస్ ఒక ఇదే తీసుకుందా వాష్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇది మేము తీసుకున్నాము, ఇది కొంచెం పెద్ద అనిపించింది. బెడ్ హీటర్ అండ్ బెడ్ కమ్ హియర్. అంటే యాక్చువల్గా నేను ఫాస్ట్గా వీడియో తీశాను, కొంచెం బ్లర్ వచ్చింది ఎందుకంటే అక్కడ మేము చెక్ ఇన్ చేయాలన్నమాట ఫాస్ట్గా. సో అందుకే ఫాస్ట్గా తీసేసి అక్కడ ఆపేసాను అనమాట. సో ఇది మా చిన్న రూమ్. సో మేము చాలా ఎంజాయ్ చేసాము ఫైనల్గా కాశ్మీర్లో.